నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. జూన్ 4, 2024 రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అని చాలా ఆతృతగా, అటెన్షన్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేసింది, 3 పార్టీలు కూటమిలో కలిసి పనిచేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ఫలితాలు వస్తాయి, ఏమొస్తాయి అని ఆతృతతో ఎదురు చూశారు నాయకులు. వైఎస్ఆర్సీపీ అయితే చాలా ధీమాగా, ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ పార్టీ అధినేత చాలా ధీమాగా ఆ పార్టీ కేడర్ కూడా ఒక సంకేతం అయితే ఇచ్చారు. మరి కూటమిలో ఉన్న పెద్దలకి, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ కొంత అనుమానం వెంటాడినా ఏం జరుగుతుందో, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనేది కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మాట్లాడకుండా నిబ్బరంగా, మౌనంగా కూటమి పెద్దలు ఉన్నారు. మరి 4వ తారీఖున ఫలితాలు, కూటమి విజయ దుందుబి, అనూహ్యంగా కూటమి కలిపి 164 సీట్లు గెలుపొందుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా జూన్ 4 సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పిలిపిచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల్ని తొంగలో దొక్కారు కాబట్టి ఒక నిరసన కార్యక్రమం అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆ పార్టీ బ్రోచర్లు కూడా ఆవిష్కరించింది. మరి ప్రతి నియోజకవర్గాల్లో ర్యాలీలు చేసి కూటమి ప్రభుత్వం మోసాల్ని ఎండగట్టి ప్రజల్లో కూటమి చేస్తున్న ఈ సంవత్సర కాలం పాలనపైన తీవ్రంగా దుయ్యబట్టేలా కూడా జూన్ 4ని ఎంచుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఆ రోజున నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలనేది ఆ పార్టీ నిర్ణయం. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జూన్ 4ని సంక్రాంతి, దీపావళి జరగాలి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలన ప్రజలిచ్చిన ఫలితాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గద్దె దిగింది, కూటమి పాలన వచ్చింది. ప్రతి ఇంటి దగ్గర జూన్ 4వ తేదీన సంక్రాంతి ఎలా చేసుకుంటాం ఆ విధంగానే జరగాలి, దీపావళి ఇళ్ళ దగ్గర ఎలాగే పూజలు చేసి టపాసులు పేలుస్తారో ఆ విధంగా జరగాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనంగా ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ ఇచ్చిన నిరసన దినానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతి, దీపావళి జూన్ 4వ తేదీ జరగాలని. మరి ప్రతి ఇంటి దగ్గర ముగ్గులు ఉండాలి, పండుగ వాతావరణం ఉండాలి, దీపావళి సామాన్లు టపాసులు పేల్చాలి. మరి ఈ ప్రభుత్వం గద్దె దిగింది కాబట్టి పండుగ వాతావరణం జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ అంతా 2024 జూన్న ఫలితాలు వచ్చినప్పుడు ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో అదే సంబరాలు ఈవేళ ప్రతి ఇంటా జరగాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం. మరి జూన్ 4వ తేదీన కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఆ రోజునే అనేక కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారు, ఎలా చేస్తారనేది పార్టీ అంటే కూటమి పెద్దలు ప్రకటించాలి. వైసీపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడానికి టీడీపీ కూడా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా జూన్ 4వ తేదీన రాష్ట్రం అంతా కూడా కొంత గందరగోళ వాతావరణం జరిగే అవకాశం ఉంది. ఇటు వైఎస్ఆర్సీపీ, అటు టీడీపీ, ఓ పక్క జనసేన పార్టీ, జనసేనాని కూడా ప్రత్యేకంగా పిలిపించారు సంక్రాంతి, దీపావళి జరపాలని. మరి ఈ పార్టీల పిలుపుతో రాష్ట్రంలో ఎలాంటి అలజడి జరగబోతుంది,
ఏం జరగబోతుంది? మరి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎక్కడైనా ఇబ్బందులు ఎదురవుతాయా? మరి వీళ్ళందరూ కూడా ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తే పోలీస్కి పెద్ద పనిగా మారే అవకాశం ఉంది. పోలీసు కూడా అనుమతులు ఇస్తుందా ఈ పార్టీలకి? అంటే అధికారులు ఉన్న పార్టీ అయితే ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించింది సమీక్షా సమావేశం, లేదంటే పార్టీ కేడర్తో కేక్ కట్టింగో, లేదా ఏదన్నా ఆ పార్టీ కార్యాలయాల్లో కేక్ కటింగ్ పెట్టి కార్యకర్తలతో ముచ్చరించుకునే కార్యక్రమం చేస్తారా? అదేవిధంగా జనసేన అధినేత ఇచ్చిన పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు ఆయా పార్టీ కార్యాలయాలకు పరిమితం అవుతారా? మరి వైసీపీ ఇచ్చినట్టు మరి నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలనేది కూడా జిల్లా కలెక్టరేట్ల వరకు, ఎంఆర్ఓ ఆఫీసుల వరకు, ఎండిఓ ఆఫీసుల వరకు ర్యాలీలు అంటున్నారు. మరి ఈ ర్యాలీలన్నిటికీ పర్మిషన్ ఉంటుందా పోలీస్ శాఖ నుండి? మరి ఏం జరుగుతుందనేది జూన్ 4 ఇప్పుడు ఈ కూటమికి, వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద టార్గెట్గా మారింది. మరి ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 ఒక సంచలనంగా మారే అవకాశం ఉందా? లేదంటే పోలీస్ ఎక్కడికాడే అనుమతులు లేకుండా 144 సెక్షన్ అని చెప్పి నిషేధాజ్ఞలు విధించి ఎక్కడికక్కడే మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు, నిరసనల్ని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం అంటే పోలీస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరుగుతుంది అనేది జూన్ 4న జరిగే ఈ నిరసనల హోరు, విజయోత్సవాల హోరు మరి ఏ విధంగా జరుగుతాయో, ఎలా జరుగుతాయి అనేది, ఏం చేయబోతుంది పోలీస్, ఏం చేయబోతుంది, పోలీసుల అనుమతులు ఉంటాయా లేదనేది ఏం జరుగుతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.